ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరులారా, అందరికీ నా వందనములు. దేవుని నామమును బట్టి మహిమ ఘనత అన్ని దేవునికి కలుగునుగాక. మనము దేవుని బిడ్డలమైన మనము క్రిస్టియన్ జీవితంలో చాలా వరకు దేవునికి విధేయత కలగక దేవునికి దూరంగా ఉంటూ చాలాసార్లు మన జీవితాల్లో మనం కష్టాలు పడుతూ ఉంటాము. ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యం మీకు వివరించాలని ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపేవారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయు వారికి మిక్కిలి భయపడుడి. అవునండి, మన శరీరాన్ని నశింపజేసేవాడికి ఎందుకు మనం భయపడాలి? ఆత్మని శరీరాన్ని రెండుటిని కలిపి నరకానికి పంపేవారికి మనం భయపడాలి. అది ఎవరు? మన దేవుడు. ఆ యొక్క పరలోకమందున్న యెహోవాను మనం భయపడాలి. మన యేసయ్యను మనం భయపడాలి తప్ప నరుల్ని మనం భయపడకూడదు. అదే రీతిలో ఇంకో రిఫరెన్స్ తీద్దాం అనుకుంటున్నానండి. కీర్తనలు 118 6వ వచనం చూద్దాం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? అవునండి, యెహోవా మన పక్షంలో ఉన్నప్పుడు నరులు మనకేం చేయగలరండి? మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క సువార్తని నలుగురికి ప్రకటించాలని ఒక మంచి ఉద్దేశం కలిగి మనం పని చేస్తున్నాం దేవుని కొరకు. అప్పుడు దేవుడు యెహోవా మన పక్షంలో ఉన్నప్పుడు నరులు మనకేం చేయగలరండి? ఈ శరీరానికి మనకి హాని చేయు వారి కొరకు మనం భయపడకూడదు. మన శరీరానికి ఆత్మని రెండింటిని నరకానికి పంపించే శక్తి యెహోవాకు ఉంది. ఆ యెహోవాని మనం భయపడాలి, దేవుణ్ణి మనం భయపడాలి, మనుషుల్ని కాదండి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రతి చోట్ల క్రైస్తవులని చెప్పుకోనడికి భయపడడం. రెండోది, మేము బయటికి వెళ్ళినప్పుడు సొసైటీలో మాకు మర్యాద దొరకదేమో అని క్రైస్తవులని కూడా చాలామంది చెప్పుకోరండి. అది చాలా వరకు తప్పండి. మనం యెహోవాని భయపడాలి తప్ప మనుషుల్ని కాదు. ఈ వాక్యాన్ని మనం భయపడాలి. జ్ఞానము అని అంటాం కదండి. జ్ఞానం అంటే ఏంటి అసలుకి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానం అండి. భయము, నీకు దేవుని యందు భయభక్తులు లేకపోతే నీకు జ్ఞానం లేనట్టే. నువ్వు దేవునికి వాక్యానికి భయపడుతున్నావు, దేవునికి భయపడుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా జ్ఞానవంతురాలివి, నువ్వు జ్ఞానవంతుడివి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.